కల్కి 2898 AD. డ్యూన్ మూవీ చూసి జనాలు పిచ్చెక్కిపోతుంటే నాకొకటి అనిపించింది భయ్యా. ఈ మాత్రం స్టోరీలు మనోళ్ళు రాయలేరా? మొత్తానికి చూసేసాం భయ్యా. తెలుగు మూవీని ఐమాక్స్ స్క్రీన్లో చూస్తా అని అస్సలు అనుకోలే. కల్కితో అది నెరవేరింది. ఇంకా మూవీ విషయానికి వస్తే ఇంకా ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. నాకైతే పిచ్చగా నచ్చింది. ఏంటి భయ్యా అంతగా నచ్చడానికి మూవీలో ఏముందంటారా? చెప్తా. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుకుందాం. మెయిన్గా రైటర్ అండ్ డైరెక్టర్ నాగశ్విన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. చాలా బాగా రీసెర్చ్ చేశారనిపించింది. ఫ్యూచర్లో ఈ ప్రపంచం అండ్ మనుషులు వాళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం ఎలా చేంజ్ అవబోతున్నాయి అనే విజన్ చాలా బాగుంది. ఈ మూవీలో ఇంకా అంత డీటెయిలింగ్ గా చూపించలేదు, బట్ యానిమేటెడ్ సిరీస్ లో రావచ్చు. మన హిస్టరీని లింక్ చేసిన విధానం అండ్ క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. మహాభారతం సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఆ సీన్స్ లో సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ టాప్ నాచ్ ఉన్నాయి. ఇంకా ఆ సీన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఇలాంటి మూవీస్ లో వాళ్ళ రోల్స్ చిన్నవా పెద్దవా అని ఆలోచించకుండా యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ ని మెచ్చుకోవాలి. కంటెంట్ ఈస్ కింగ్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్ ఉన్నాడు కదా అని చెప్పి మొత్తం హీరోనే చేసేయాలి, హీరోనే తోప్ అని చూపించకుండా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం బాగుంది. ప్రభాస్ ని డెఫినెట్ గా మెచ్చుకోవాలి ఇలాంటి రోల్ చేసినందుకు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. సెల్ఫిష్ గా ఆలోచించే టైప్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఎ డికేడ్ ఒక ఫన్ అండ్ జోవియల్ రోలే కనిపించాడు. ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇట్. అశ్వత్థామ క్యారెక్టర్ కి ఇంకా అమితాబ్ బచ్చన్ కాకుండా ఇంకెవ్వరూ సూట్ కారు అన్నట్టుగా చేశారు. అతని హైట్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అశ్వత్థామ వచ్చిన ప్రతి సీన్ గూస్ బంప్స్ అసలు. కమల్ సార్ కనిపించింది 2 సీన్స్ లోనే అయినా మూవీ మొత్తం అతనే ఉంటారు, మన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. హి డిడ్ ఏ గ్రేట్ జాబ్. అసలైన విశ్వరూపం సెకండ్ పార్ట్ లో చూపిస్తారని అర్థమైంది. మిగతా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ సూపర్ గా చేశారు. కొన్ని మంచి క్యామియోస్ కూడా ఉన్నాయి మూవీలో. మూవీకి అవి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యాయి. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లాగ్ బోరింగ్ అని అంటున్నారు చాలా మంది. చాలా రివ్యూస్ లో విన్నా, అది ఖచ్చితంగా రాంగ్. క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి అండ్ ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ చూపించడానికి ఆ మాత్రం టైం తీసుకోవాలి. లేదంటే మూవీతో 1% కూడా కనెక్ట్ అవ్వం. స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్, చిన్న స్టోరీనే, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. సాంగ్స్ అవి నాకు యావరేజ్ అనిపించాయి, బట్ బీజిఎం వాజ్ గుడ్. మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. లాస్ట్ 30 minutes మూవీ వేరే లెవెల్కి వెళ్తుంది. అసలు తెలుగు మూవీ చూస్తున్నామా ఆర్ హాలీవుడ్ ఫైట్ సీక్వెన్స్ చూస్తున్నామా అనిపిస్తుంది. ఇంతకీ ప్రాజెక్ట్ కే అంటే ఏంటి, కల్కి ఎవరు అనే క్వశ్చన్స్ అలానే ఉంచేశారు. సెకండ్ పార్ట్ కి నేనైతే ఈగర్లీ వెయిటింగ్. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై అమేజింగ్ సెకండ్ హాఫ్. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. వీలైతే ఐమాక్స్ స్క్రీన్ లో ట్రై చేయండి. 3Dలో మూవీ ఎలా ఉందో నాకు తెలియదు, ఎవరైనా చూసుంటే కమెంట్ చేయండి. సో ఇది కల్కి 2898 AD రివ్యూ. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.